పున్నం ప్రభాకర్ ని కలిసినాం పోయి నేను దగ్గర 300 మంది పోయి కలిసినాం. కలిస్తే ఆయన డ్రైవర్ కి ఇచ్చే వాల్యూ ఇంత కూడా లేదు. పోయి కలిస్తే ఏమంటాడంటే ఓలా ఊబర్ మా ముందు వచ్చిండు. ఊబర్ వస్తే ఆయన తీసుకుపోయి లోపల ఒకటి కాపీ టీలు పెట్టిండు. మేము 300 మంది వస్తే గేట్ అవుట్ బయటకి ఇచ్చిండు. దాన్ని ముట్టను కూడా ముట్టలే. అంటే ఆయన నుంచి ఏమైనా వస్తాయో మరి మీ నుంచి మా నుండి ఏం రాదంట. ఇంకోటి నేను మొన్న రీసెంట్లీ మన ఏం పేరు బట్టి విక్రమార్క సార్ కలవని కొన్నాం. ఆ రోజు కూడా దగ్గర 30 క్యాప్లు తీసుకొని పోయినాం. ఒక క్యాప్ లో 4-5 మంది పోయినాం. ఆయన కూడా లెటర్ చేతికి ఇస్తే దాన్ని తీసి వెనకాల ఇచ్చేసి ఖాళీ మీడియా ఉందని చెప్పి తలకాయ ఇట్లా అనుకుంటా ఉండే. అది మన గద్దర్ ఇదే అయిన రోజు వీళ్ళు ఏంటంటే మా మీన వచ్చే ట్యాక్స్ తీసుకుంటారు. మమ్మల్ని కొడితే పట్టించుకుంటున్నాడు. ఎవ్వరికి ఇబ్బందికి లేదు. వీళ్ళు ప్రభుత్వం వచ్చింది ఎందుకు, వీళ్ళు అప్పుడు తిరిగినప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ఏం చేసారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు మా టీం లీడర్ ఆయన పేరు నాకు రాదు పేరంతా, ఆయన తీసుకొని తిరిగిండు. ఎలక్షన్ లో గెలిచినాక సేమ్ పరిస్థితి కేసీఆర్ చేసింది వీళ్ళు చేస్తారు. దానికి దీనికి ఏం డిఫరెంట్ లేదు. ఇప్పుడు మేము గెలిపించుకున్నది మిమ్మల్ని ఎందుకు, మీరు ఏం చెప్పారు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అది కాదు. ఖాళీ మా రేట్ కార్డు ఒకటి పెంచడం మా బతుకులు మేము బాగుపడతాం. మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు, మీరు కూడా అదే సిఫత్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి చెప్పండి. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటే మాకు కూడా ఇష్టం, మస్తు ఇష్టం ఆయన మాకు ఫ్యాన్. మేము అట్లాంటి కాకుండా కొట్టక ముందే కొట్టిందని చెప్పి ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఆతరంలో ఇప్పుడు చేయి చేసుకుంటారు, కొట్టినాక ఏమంటారు కొట్టిరా అంటారు. నువ్వు కొట్టక ముందు చేయకుండా ఆయన కూడా ఆలోచించకుండా, పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆలోచించకుండా ఏం చేయకుండా మీరు తెలంగాణకు వస్తే క్యాప్లను ఇది చేయాలి వదిలేయాలి, మీరు ఇంత రిస్క్ తీసుకోవద్దు అట్లా ఎవరు దాడి చేసి ఒక వీడియో చూపెట్టమని ఎవరు దాడి చేసి. మీరు మొన్న ఒక పర్సన్ మావాడు ఉంటే 4 బండ్లు కర్ణాటక బండ్లు ఉంటే మావాడు మాట్లాడినంటే బాబు ఇట్లా నడపదంటే ఏం బిక్కుంటారో బిక్కోండి మీరు, నేను ఇట్లే నడుపుతా అంటున్నా అంట. వాడిని ఒక్క నిమిషాలు 4 ఉన్నారు. ఇది వాళ్ళు రెచ్చగొట్టే పని చేస్తే మరి తెలంగాణ ఊకుంటాడు. ఉప్పు కారం తిన్నాడు వాడు అంటేనేమో తప్పు, వీళ్ళంటేనేమో రైట్. మాది ఏమంటారు చూడు శాస్త్రం ఉంది, వాళ్ళు చేస్తేనేమో మనం చేసిన వ్యభిచారం. ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క సార్ కూడా కలిసి ఒక మాట పున్నం ప్రభాకర్ కలిసి ఆయన దేగను కూడా దేకలే మమ్మల్ని. అంటే నువ్వు ముందల 300 మంది ఉన్నాగా అమ్మ క్యాప్ ఆయన సంస్థ వినయాన్ని ఉన్నాగా అందరం పోయినాము. అందరం పోతే కూడా మమ్మల్ని దేగను కూడా దేకలే. చక్క ఓవరోడ్ వచ్చి మాట్లాడితే లోపల తీసుకో ఎంతవరకు కరెక్ట్ ఇది. మీరేమో గెలవనప్పుడు ఒక తీరు ఉంటారు. మేము కలిసి చలో మాకు ఆయన చేయలేడు ఈయన చేస్తానని గెలిపించుకుంటే నువ్వు ఇదే ప్రాపర్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి. నువ్వు ఆంధ్రలోకి సపోర్ట్ చేస్తావు, కర్ణాటకలో సపోర్ట్ చేస్తావు, తెలంగాణ ఎక్కడెక్కడో వస్తున్నాయి నీకు అన్ని. మరి తెలంగాణలో ఎక్కడ పోయి బతకాలి, వాడు ట్యాక్స్ ఎక్కడ కట్టుకోవాలి, పిల్లలు ఎక్కడ చూసుకోవాలా, వాడు రోడ్ల మీద మొన్న ఒక పర్సన్ కొట్టి చంపారు. దాని గురించి ఎవడు పట్టించుకోవట్లే. అది పట్టించుకోరు. ఆయన చెప్పన్నాడే కథ అప్పుడే రెస్పాండ్ అయ్యి మీరు ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు, న్యూసెన్స్ చేస్తే 24 సెక్షన్ పెట్టి లోపలేస్తాం, ఇవి భయపెట్టాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది. వీళ్ళకి చెప్తుంటే అది చెప్తే ఏమంటారు తెలుసా, ఎవడైతే టార్గెట్ ఉంటాడో ఈయన తీసుకుపోయి లోపలేస్తే అందరు చల్లగా భయపడతారు. ఇది భయపెట్టే పని చేస్తారు. ఏమనంటే ఫోర్స్ని దింపుతారు. మేము మొన్న పోయినాము అడిగి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి పోతే అసలు మాట్లాడే ఛాన్సే లేదు. పిఏని కూడా కలిసినాం. పిఏ చేస్తానే అమ్మ మాట్లాడింది అంత మాడింది. వినయాన పోయినా అందరం పోయినా దగ్గర 300 మంది పోయినాం. వినయాన ముందుండి మాట్లాడిండు అమ్మ క్యాప్ సంస్థ. మాట్లాడితే కూడా కేర్ లేదు. రేపు ఇయ్యాలంటారు కాదు, మేము తిరుగుడే ఉంది కానీ పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం వాళ్ళ చుట్టూ. గెలవనప్పుడేమో ఇల్లు తిరుగుతారు మా చుట్టూ, ఇప్పుడు మేము తిరగాల్సి ఇది. ఇప్పుడు దీన్ని కూడా కాంట్రవర్సీ చేసి ఏమంటారు తెలుసా, ఈ నెత్తుకండి ఏడ మాట్లాడు మీడియా ముందు బాగా మాట్లాడారు, ఇది తీసుకురండి, ఇది కూడా భయపెడతారు. ఇట్లా ఉంది మన సమస్య. ఏమని అంటేనేమో గెలిచేటప్పుడు ఓ తీరుగా మాట్లాడతారు, గెలిచినాక ఓ తీరు. నువ్వు అతలోని మీద బురద తల్లి నువ్వే బురద తల్లుకునేటట్టు మాట్లాడు. నువ్వు వాని మీద తల్లినప్పుడు నువ్వు చేసి చూపెట్టు మాకు డ్రైవర్లకి ఇది చేస్తే నెక్స్ట్ టైం నువ్వే ఉంటావు కదా, మేము ఉంటాం కదా వెనకాల. నీకు మాకు సాయం చేసి నువ్వు సాయం చేయకుండా ఏం చేయకుండా నువ్వు వాళ్ళ ముందర బురద తల్లి మళ్ళీ నువ్వు అదే బురదలుకుంటే వాటి పురలాడితే వాళ్ళకి ఏం సంబంధం, నీకు నాకు తేడా లేదు కదా. ఇక నువ్వు డ్రైవర్లు కదా పట్టించుకో అంటే మెయిన్ టార్గెట్ సార్. ఒక్కరు మాట్లాడితే మనం తీసుకురావాలి, వాళ్ళని లోపలేయాలి. మెయిన్ టార్గెట్ అదే. మన తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే. మేము గెలిపించుకున్నందుకు నువ్వు ఏదో చేస్తామని నేను తెప్పించున్నాం. మాది మబ్నార్ రేవంత్ రెడ్డి మాకు తోపు. ఎట్లా అంటే పెద్ద ఫ్యాన్ ఆయనకు. అలాంటిది ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేడు. గెలిచే ముందేమో నేను అడ్జస్ట్ మాటలు అసెంబ్లీలో మాట్లాడినట్టు కాదు. డ్రైవర్ల బతుకులు బాగుపడితే మేము నిన్ను పోస్టర్ పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం.